మా మాస్టర్ గారు గ్రూపు పేరే రేపటి కోయిలలు అని పెట్టారు. అంటే రేపు కోయిలలాగా పాడతాము అని ఆయన ఆధ్వర్యంలో అలా తయారవుతాము అని చెప్పి ఆయన ఆ ఉద్దేశంతో అలా పెట్టారు. ఎందుకంటే నా శిష్యులు కోయిల్లాగా పాడాలి అని ఆయన కోరిక అనమాట. ఎందుకంటే మేమందరం కూడా ఏదో ఇంట్లో పాడుకునే అలా అలా పాడుకునే ఇదే కానీ స్టేజ్ మీద పాడతామని అసలు ఎప్పటికీ కూడా మేము అనుకోలేదు. ఆయన అలా ట్రైనింగ్ ఇవ్వబట్టి మేము కొంచెం ధైర్యంగా ఇక్కడికి వచ్చి ఇలా పాడగలుగుతున్నాము. ఇంకా మాకు తప్పులు ఉంటూనే ఉంటాయి, కాకపోతే డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటాము మాస్టర్ గారి ఆధ్వర్యంలో. అలాగే చాలా మంది ఆడియన్స్ లో వినేవాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటూ చక్కగా ధైర్యంగా పాడుతున్నారు. అలాగే చాలా మంది ఉత్సాహం ఉంటుంది కానీ భయం వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ మా మాస్టర్ గారు పక్కనే నుంచొని భుజం తట్టి చక్కగా ఏం భయం లేదు అని చెప్పి అందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ అలా పాడిస్తారు. మిగతా కార్యక్రమాల్లో నిజంగానే ప్రొఫెషనల్ సింగర్స్ పాడుతుంటే అద్భుతంగా ఉండొచ్చు, కానీ ఇలా ఉత్సాహవంతులైన వాళ్ళని గాయని గాయకులుగా తీర్చిదిద్ది వారి ఆధ్వర్యంలో మాకు కూడా పాడే అవకాశం వస్తుంది ఇట్లా అని కళ్ళలో కూడా ఊహించినటువంటి అనుభూతులు మాకు పంచుతున్నారు మా గురువు గారు. అందుకు గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాస్టర్ గారికి కృతజ్ఞాభివందనాలు.